హాయ్ అండి. ఈరోజు కొన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను, కొన్ని మోడల్స్ అవి చూడండి. ఇది ఒక బ్లౌజ్ బోట్ నెక్ ఇచ్చాను. దీనికి బోట్ నెక్ ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చాను. బ్యాక్ హ్యాండ్స్కి వచ్చి ఇలా డిజైన్ వచ్చిందనమాట. హ్యాండ్ ఇలా ఉంది. ఇది ఒక బ్లౌజు. నెక్స్ట్ ఇది కూడా బోట్ నెక్ ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చాను అనమాట. బోట్ నెక్ ఇచ్చి ఇలా షేప్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ పెట్టాను. బ్లౌజ్ ఇలా ఉంది. ఇది ఇంకొక బ్లౌజు. సేమ్ దీన్ని కూడా బోట్ నెక్ ఇచ్చాను. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట. ఇది ఇక్కడ హుక్స్ చేసి షో బటన్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి 3/4 పెట్టేసి ఇలా డిజైన్ ఇచ్చాను అనమాట. ఇక్కడ ఒక చిన్న బౌ ఇచ్చాను, కట్ ఇచ్చేసి. ఈ బ్లౌజ్ ఓవరాల్గా ఇలా ఉంది. బ్లాక్ అండ్ వైట్ బ్లౌజ్. దీని శారీ వచ్చేసి ఇది అన్నమాట. శారీ వచ్చేసి ఇది. ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేశాను. ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందన్నమాట. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాను. దీనికి ఇలా వన్ సైడ్ జిగ్జాగ్ ప్యాటర్న్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చాను. ఇది వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజేనండి. దీనికి వచ్చేసి శారీ ఇలా ఉంది. హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టమన్నారు, అందుకనేసి నేను శారీలో క్లాత్ తీసుకొని ఇలా హ్యాండ్స్కి స్కాలప్ ఇచ్చాను. స్కాలప్ ఇచ్చేసి శారీ వైట్ కలర్లో ఉంది కాబట్టి థ్రెడ్ వచ్చేసి వైట్ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే దీనికి టజిల్స్ ఇలా ఇచ్చాను. ఇది కూడా నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజేనండి. దీనికి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు. బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసి కింద ఇలా బార్డర్ వచ్చేసి శారీలో క్లాత్తో బార్డర్ ఇచ్చాను. శారీ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజేనండి. దీని హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా పెట్టమన్నారు. ఇక్కడ కట్ ఇచ్చేసి నేను ఇలా థ్రెడ్స్ ఇచ్చాను అనమాట. కింద ఇలా కట్ వస్తుంది. అండ్ కింద ఇలా థ్రెడ్స్ ఇచ్చాను. దెన్ టజల్స్ వచ్చేసి ఇలా ఇచ్చాను. బోట్ షేప్లో ఉంటాయి. ఇలా టజిల్స్ ఇలా ఇచ్చాను. బ్లౌజులు అన్నీ ఎలా ఉన్నాయండి? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.